హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ హర్త నెల్లూరు డైలీ బ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. ఈరోజు బ్రేక్ఫాస్ట్కి అయితే టమాటా బాత్ అయితే చేద్దాం అనుకుంటున్నాను. అందుకు ముందుగా నేనైతే రవ్వను కొద్దిగా తీసుకున్నాను. అదైతే కొద్దిగా ఫ్రై చేసుకుంటున్నాను. కొద్దిగా నెయ్యి వేసానంటే అది చూపించలేదు. లైట్గా వేసిన, ఎక్కువైతే వేయలేదు. 2 మినిట్స్ రవ్వ వేయించుకున్న తర్వాత పక్కన పక్కన పెట్టేసుకొని అందులోనే కొద్దిగా తాలింపు అయితే పెట్టుకుంటున్నాను. కొద్దిగా ఆయిల్ వేసుకుని తాలింపు గింజలను వేసుకున్న తర్వాత కొన్ని జీడిపప్పులు అయితే వేసుకున్నాను. ఇది నెయ్యితో చేసుకున్నా బాగానే ఉంటుంది, కాకపోతే నేను ఆయిలే వాడాను. నెయ్యి అయితే రవ్వ వేయించడానికి మాత్రమే కొద్దిగా వేసుకున్నాను. తర్వాత ఇవి కూడా వేగిన తర్వాత అందులోనే ఎండుమిర్చి కూడా కట్ చేసి అయితే వేసుకున్నాను. 2 ఎండుమిర్చి చాలండి, అంటే తాలింపు కోసమే కదా, మళ్ళీ పచ్చిమిర్చి కూడా వేసుకుంటాను నేను. 2 అయితే ఎండుమిర్చి వేసుకున్నాను. పచ్చిమిర్చి అస్సలు కారమే లేవండి, అందుకే ఎండుమిర్చి కూడా వేసుకున్నాను. తర్వాత ఇవి కూడా కొద్దిగా 2 మినిట్స్ అలా సిమ్లోనే మగ్గించుకున్నాను. అంటే జీడిపప్పు వేసాం కదా, అది సిమ్లో ఎగితే బాగుంటుందని చెప్పేసి కొద్దిగా వేగిన తర్వాత ఆనియన్స్ కూడా కట్ చేసి వేసుకున్నాను. పచ్చిమిర్చి కూడా వేసుకున్నాను. పచ్చిమిర్చి అస్సలు కారం లేదండి, అందుకే ఎక్కువ వేసుకున్నాను. కారం ఉండేటివైతే ఒక 2 అయితే సరిపోతాయి. టమాటా బాత్కి ఎక్కువ కారం అవసరం లేదు కదా, 2 పచ్చిమిర్చి అయితే సరిపోతాయి. అందులో ఎండుమిర్చి కూడా యాడ్ చేస్తాను కాబట్టి ఇది కూడా కొద్దిగా ఆనియన్స్ అవి పచ్చిమిర్చి అన్నీ బాగా వేగేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ లోపైతే చట్నీకి అయితే రెడీ చేసుకుంటున్నాను నేను. పచ్చిమిర్చి కారం లేవని చెప్పి ఒక 4 ఎండుమిర్చి కూడా వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను. తర్వాత అందులోనే కరివేపాకు కూడా వేసుకున్నాను. నేను అల్లం అయితే వేసాను, కానీ వేసేటప్పుడు వీడియో తీయలేదు. అల్లం కూడా కొద్దిగా కచ్చాపచ్చగా నల్ల కొట్టుకొని అయితే వేసుకున్నాను, బాగుంటుంది అలా వేసుకుంటే. ఆ తర్వాత అవి కూడా ఫ్రై అయిన తర్వాత అందులోనే 2 టమాటాలు, కొద్దిగా మీడియం సైజ్ టమాటాలు అయితే తీసుకున్నాను. ఈ టమాటాలు కూడా బాగా మగ్గేంత వరకు ఫ్రై చేసుకోవాలి. సిమ్లో పెట్టి బాగా మగ్గించుకోవాలి. హైలో పెడితే మాడిపోతుంది, ఆ టమాటాలు మగ్గవు కాబట్టి సిమ్లోనే కొద్దిసేపు మగ్గించుకోవాలి. త్వరగానే అయిపోతుంది, ఇది కూడా పెద్ద టైం ఏం పట్టదు, ఈజీగా అయిపోతుంది సింపుల్గా. ఇలా టమాటాలు కూడా పండు మగ్గినవి అయితే త్వరగా మగ్గిపోతాయి, టేస్ట్ కూడా బాగుంటుంది. అందులోనే కొద్దిగా ఉప్పు, పసుపు కూడా వేసుకుంటున్నాను. నేను కొలత ప్రకారం ఏం చెప్పట్లేదు, రఫ్గా చెప్పేస్తున్నానండి. ఇది అన్నీ కూడా బాగా 2 మినిట్స్ పసుపు ఉప్పు అన్నీ వేసిన తర్వాత ఒక 2 మినిట్స్ అలా బాగా మగ్గించుకున్న తర్వాత నేనైతే ఎసరైతే పోసుకుంటున్నాను. నేనైతే ఒక గ్లాసు సగం రవ్వ తీసుకున్నాను, పెద్ద గ్లాస్కి. నేను 3 గ్లాసెస్ ఆ కొలత ప్రకారం అయితే వాటర్ అయితే పోసుకున్నాను. దీనికి వాటర్ ఎక్కువ ఉండి బాగా రవ్వంతా బాగా మగ్గించుకుంటే బాగుంటుంది టమాటా బాత్కి. లేదా ఎక్కువ వాటర్ పోసినా జారుగా అయిపోతుంది, తక్కువ వాటర్ పోస్తే గట్టిగా అయిపోతుంది. సరిపడా పోసుకుంటే బాగుంటుంది. తర్వాత ఇలా వాటర్ పోసుకొని కాసేపు అయితే మరిగిన తర్వాత ఉప్పు సరిపోయిందో లేదో చూసుకున్న తర్వాత అందులోనే రవ్వ అయితే పోసుకుంటున్నాను. సిమ్లో పెట్టే పోసుకున్నాను రవ్వ కూడా, లేకపోతే గడ్డలు కట్టేస్తుంది కదా. ఇలా బాగా మగ్గేంత వరకు అయితే సిమ్లో పెట్టే మగ్గించుకున్నాను. రవ్వ పోసిన తర్వాత మాత్రం ఒక వన్ మినిట్ ఏమో హైలో పెట్టుకున్నాను. తర్వాత సిమ్లో పెట్టి మగ్గించుకొని ఆ పైన కొత్తిమీర అయితే వేసుకున్నాను. రవ్వ అంతా బాగా మగ్గిన తర్వాత చూడండి కొంచెం గట్టిపడింది కదా. తర్వాత పైన కొద్దిగా నెయ్యి వేసుకుంటే బాగుంటుంది, కానీ నేనైతే నెయ్యి వేయలేదు. నెయ్యి వేసుకుంటే ఇంకా బాగుంటుంది, సూపర్గా ఉంటుంది. చూడండి ఇలా వస్తే చాలు, కొద్దిగా అంత లూజ్గా కాకుండా గట్టిగా కాకుండా. టిఫిన్ అయితే రెడీ అండి. టమాటా బాత్ అయితే చేశాను ఈరోజు. ఫుడ్ కలర్ వేసుకుంటే ఇంకా కలర్ వస్తుంది, కాకపోతే నేను ఫుడ్ కలర్ అయితే వాడలేదు. ఎప్పుడు కూడా కొద్దిగా పసుపే వేసుకుంటాను. చూసారు కదా, ఇప్పుడు కావాల్సినంత వరకు మాత్రమే చట్నీ కలుపుకున్నాను. మిగతాది గట్టిగా వేసుకొని ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకుంటాను. ఎప్పుడు కావాలంటే అప్పుడు కొద్దిగా తాలింపు అయితే పెట్టుకుందామని చెప్పేసి నేనైతే బ్రేక్ఫాస్ట్ అయితే చేస్తున్నాను. చాలా బాగుందండి చట్నీకి ఇంకా టమాటా బాత్కి. ఉప్మా ఇది పెద్ద తేడా ఉండదులేండి, కాకపోతే టమాటో ఒకటే యాడ్ చేసుకుంటున్నాను. ఉప్మాలో కూడా టమాటా వేసుకుంటారు, కాకపోతే ఇది ఒక టేస్ట్ ఉంటుంది. బాగుందండి టమాటా బాత్ అయితే. ఏదైనా కొద్దిగా ఎక్కువ చేసినా అయిపోదని చెప్పేసి కొద్దిగా చేసుకుంటాను. పాపకైతే స్కూల్ లేదు కదండి ఈరోజు, మర్చిపోయి స్కూల్ ఉందని చెప్పేసి గబాన్ లేసాను. స్కూల్ అయితే లేదు. ఆ మెసేజ్ నైట్ రాలేదు, ఉదయం వచ్చింది. అంటే వర్షం పడుతుంది కదా, స్కూల్ కూడా లేదని చెప్పేసి. సరేలే ఇంకెట్లాగా లేట్గా చేయొచ్చు కదా లంచ్ ప్రిపరేషన్ అని చెప్పేసి కొద్దిగా తీరిగ్గా కూర్చొని టిఫిన్ అయితే చేస్తున్నాము. మా వారికి టిఫిన్ పెట్టాను, బాగుందని చెప్పారు. ఆయన అయితే టిఫిన్ తింటూ పాపతో అయితే మాట్లాడుతున్నారు. అది కూడా ఏదో చెప్తుంది వాళ్ళ నాన్నతోటి. టిఫిన్ అయితే ముందే పెట్టేసాను దానికి కొద్దిగా. ఆ తర్వాత కర్రీకి అయితే రెడీ చేసుకుంటున్నాను. ఈలో పాప స్నానం చేపించేసి పడుకోబెట్టేశాను. మా వారు కూడా డ్యూటీకి వెళ్ళిపోయారు. మా పెద్ద పాప టీవీ అయితే చూస్తుంది, ఇంటికాడే ఉంది కదా, ఈరోజు స్కూల్ లేదు కదా. ఆ తర్వాత ఈరోజు బీన్స్ కర్రీ అయితే చేసుకుంటున్నాను. అందుకు అన్నీ కూడా కట్ చేసి పెట్టుకున్నాను, టమోటా, ఆనియన్, ఇంకా బీన్స్. దానికోసం తాలింపు
పెట్టుకుంటున్నాను. అందులోనే కొద్దిగా సన్నగా తరుక్కున్న ఆనియన్స్ కూడా వేసుకుంటున్నాను. ఇవి ఆనియన్ పెద్ద వేయించుకోవాల్సిన అవసరం లేదండి ఈ కర్రీకి. ఎందుకంటే బీన్స్ వేస్తే ఆనియన్, బీన్స్ 2 ఒకేసారి మగ్గుతాయి. బీన్స్ కూడా ఆయిల్లోనే మగ్గించుకుంటాను. తర్వాత కొద్దిగా ఒక 1 మినిట్ తర్వాత ఓన్లీ తెల్లగడ్డ మాత్రమే వేసాను కచ్చపచ్చగా దంచుకొని. అల్లం ఉంటే అల్లం కూడా వేసుకోవచ్చండి. నేనైతే వేయలేదు ఈరోజు. మసాలాలు ఏం పెద్దగా ఏం వేయకుండా సింపుల్గా అయితే కర్రీ చేసుకుంటున్నాను. అందులోనే కట్ చేసుకున్నాను, సన్నగా కట్ చేసి పెట్టుకున్నానండి. బీన్స్ కూడా త్వరగా మగ్గుతాయి అని చెప్పేసి కట్ చేసుకుని బీన్స్ కూడా వేసుకొని ఇవన్నీ ఒక 10 మినిట్స్ ఆయిల్లోనే మగ్గించుకుంటాను. ఆనియన్స్ ఇంకా బీన్స్ కూడా అవి బాగా మగ్గిన తర్వాత మాత్రమే టమాటో అయితే వేసుకుంటాను. అవి ఒక 90% వరకు మగ్గించుకుంటాను బాగానే ఆయిల్లో. తర్వాత టమాటా అయితే వేసుకుంటాను. ఈ టమాటా కూడా బాగా మెత్తగా అయ్యేంత వరకు ఆయిల్లోనే మగ్గించుకుంటాను. అప్పటి వరకు పసుపు కానీ ఉప్పు కానీ వేసుకోవచ్చు, కానీ నేనేం వేయను. ఇవన్నీ బాగా మగ్గేంత వరకు బాగా అయితే మగ్గించుకుంటాను ఆయిల్లోనే. మూత పెట్టి ఒక 10 మినిట్స్ టమాటా కూడా మగ్గేసరికి 10 మినిట్స్ అయితే పడుతుంది. ఆ టమాటా బాగా మగ్గాలి, అప్పుడే కర్రీ టేస్ట్ వస్తుంది. ఇప్పుడు మూత పెట్టి అది కూడా మగ్గించుకుంటాను. టమాటా కూడా బాగా మగ్గిన తర్వాత ఉప్పు, పసుపు ముందుగా వేసుకొని తర్వాత అవి 2 మినిట్స్ మగ్గించుకున్న తర్వాత కారం కూడా వేసుకుంటాను. అలా వేసుకుంటే కర్రీ చాలా బాగుంటుంది. అవన్నీ వేసుకొని ఒక 5 మినిట్స్ ఆయిల్ కొద్దిగా పైకి వచ్చేంత వరకు ఉంచుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుంటే బాగుంటుందండి. ఈ కర్రీ సింపుల్గా అయిపోతుంది. కొద్దిగా అయితే పైన ధనియాల పొడి వేసుకున్నాను, నా దగ్గర ఉంది కాబట్టి. మీరు గరం మసాలా వేసుకోవచ్చు, ఇంకా అది మీ ఇష్టం అండి, ఏదైనా వేసుకోవచ్చు. కానీ సింపుల్గా ఉంటుంది. ఇంకా మామూలుగా బీన్స్ ఫ్రై చేస్తే ఏదన్నా మళ్ళీ పప్పు లేకపోతే రసం అయి పెట్టాల్సి వస్తుంది కదా. ఇలా చేసుకుంటే ఒక కర్రీ సరిపోతుంది. సింపుల్గా అయిపోయితే చూసుకుంటాను. అంటే 2 కర్రీలు చేస్తానండి, చేయనని కాదు. కాకపోతే ఒక్కొక్కసారి కుదరదు పాపతోటి. సింపుల్గా ఇలా చేసుకుంటే ఒక కర్రీ సరిపోతుంది కదా అని చెప్పేసి ఇలా చేసుకుంటాను. నార్మల్గా ఎప్పుడైనా ఇలాగే చేసుకుంటాను. బాగుంటుంది బీన్స్, చాలా బాగుంటుంది. ఇలా ఒకసారి ట్రై చేయండి. కర్రీ చాలా చాలా బాగుంటుంది. సింపుల్గా ఆయిల్లోనే మగ్గించుకోవచ్చు. వాటర్ పోసుకుంటే మసాలా వేస్తేనే బీన్స్కి బాగుంటుంది. ఇలా చేసుకుంటే మసాలా కూడా ఏం అవసరం లేదు, సింపుల్గా అయిపోతుంది. ఇంకా లంచ్ అయితే చేస్తున్నామండి నేను. మా పాప చిన్నదైతే పడుకొని ఉంది, అందుకే త్వరగా తినేసేద్దామని మేమిద్దరం అయితే కూర్చొని తింటున్నాము. అప్పటికి ఇంకా మా వారు రాలేదండి డ్యూటీ నుంచి. మేమైతే తినేస్తున్నాము. అది స్కూల్కి వెళ్తే త్వరగా తింటాను, అది ఇంటి దగ్గర ఉంటే కంపల్సరీ 1:30 అలా అయిపోతుంది. లంచ్ చేసేసరికి 2 కూడా అయిపోతుంది. తర్వాత ఈవినింగ్ అండి టీ అయితే పెడుతున్నాను. ఒకటే వర్షం పడుతుంది కదా, టీ అయితే పెట్టమన్నారు. అసలు బయటికి పోయేదానికే లేదండి. పొద్దున నైట్ నుంచి ఒకటే వర్షం పడుతూనే ఉంది. సరే అని టీ అయితే పెట్టమన్నారండి ఈవినింగ్. పిల్లలకైతే స్నాక్స్ అయితే ఏమీ రెడీ చేయలేదు ఈరోజు. ఇంట్లో ఏదో బిస్కెట్లు అవి ఉన్నాయి, పిల్లలకైతే ఇచ్చేసాను. నేనైతే మా వారు ఇద్దరం టీ అయితే పెట్టుకొని తాగుతున్నాము. సాయంత్రం అయితే రైస్ ఏం వద్దులే, దోశ పోసుకుందాం అనుకున్నామండి. మార్నింగ్ చట్నీ అయితే చేశాను కదా, అది టమాటా బత్తులోకి చట్నీ అయితే చేశాను కదా, ఆ చట్నీ అయితే ఉందిలే అని చెప్పేసి ఇప్పుడు దోశ అయితే పోసుకుంటున్నామండి. ఇంకింతే ఈరోజు లాగైతే. నా వీడియో మీకు నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఓకే, బాయ్ అండి.